అగ్రికల్చర్ తుమ్మల వారి సందేశం. గౌరవనీయులు నియోజకవర్గ శాసనసభ్యులు నా మిత్రులు నవీన్ యాదవ్ గారు, ఈనాడు మహానాయకుడు, యుగపురుషుడు, జాతి గర్వించదగ్గటువంటి పూజ్యులు ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మాటిచ్చి నిలుపుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌడ్ గారికి, ప్రియమైన మిత్రులందరికీ, పెద్దలందరికీ ఈ పర్వదినాన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పక్షాన ఆ మహానాయకుడి విగ్రహ ఆవిష్కరణ నవీన్ యాదవ్ గారి, ఆ నియోజకవర్గ ప్రజల యొక్క డిమాండ్. ఆనాడు ఎన్టీ రామారావు గారి విగ్రహం మాకు కావాలి అని ఈ ప్రాంత ప్రజలు అడిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా నేనే వచ్చి ప్రారంభోత్సవం చేస్తాను అని చెప్పి ఆ జయంతి రోజునే మళ్లీ మాట నిలుపుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఆ మహానాయకుడిని గురించి మనం ఎవరిలో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలబడగలిగినటువంటి వ్యక్తి, నిలబడ్డటువంటి వ్యక్తి. ఆయన ఏ రంగంలో ఉన్నా తెలుగు ప్రజలు అగ్రభాగాన నిలిపి ఆనాడు నటుడిగా, తర్వాత రాజకీయ నాయకుడిగా, భారతదేశంలోనే ఒక మహానాయకుడిగా నిలిపి ఈనాడు అన్ని రాజకీయ పార్టీలకి మార్గదర్శకంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని సృష్టించినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇందాక మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్లుగా ఇందిరమ్మ రాజ్యాన్ని, అదేవిధంగా రామరాజ్యాన్ని కలిపి మిళితం చేసి అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని నడపగలిగేటటువంటి శక్తి ఆ భగవంతుడు మన ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఆనాటి ప్రోగ్రాంలు, ఇందిరమ్మ కార్యక్రమాలు కానీ, పూజ్యులు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కలిపి ఈనాడు అమలు చేస్తూ తెలంగాణ ప్రజానీకానికి ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మనందరం కూడా ఆయన్ని శక్తివంతుడిగా చేయాలి. ఆయనకి బలోపేతం చేసి ఆయన చేసే కార్యక్రమాలని పేద ప్రజలకి, బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, రైతాంగానికి అందించి ఆ మహా వ్యక్తుల యొక్క స్ఫూర్తిని నింపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మన అందరం కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఆ మహానాయకుడిది ఒకటే ఒకటి, ఆయన మామూలు సామాన్య కుటుంబంలో పుట్టి, నాకు తెలిసి కథలు చెప్పేవాళ్ళు పాలు కూడా అమ్మి గుంటూరు కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితుల్లో అటువంటి మామూలు మనిషి ఆయన క్రమశిక్షణ ద్వారా, ఆయన నిబద్ధత ద్వారా, ఆయన నిజాయితీ ద్వారా, ఆయన పట్టుదల ద్వారా ఈనాడు ప్రపంచ ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు అంటే మనందరం కూడా ఆయన జీవితం ఒక స్ఫూర్తిగా ఉండాలి. అది ఏ రంగమైనప్పటికీ కూడా క్రమశిక్షణ ఉంటే, నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే ఎన్టీ రామారావు గారు లాగా ఉండాలి. దానివల్లనే మనం ఎవరైనా సరే అగ్రస్థానానికి వెళ్లేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఏ రంగంలో ఉన్న వ్యక్తులు కానీ, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అవి పాటిస్తే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. ఎన్ని తరాలకైనా సరే గుర్తుపెట్టుకుంటారు. ఎన్ని రోజులు పరిపాలించామనేది కాదు, ఏ రకంగా పరిపాలించాం, ఏ రకంగా ప్రజలను రంజింపజేశాం, వాళ్ళని సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంచగలిగాం. అది గీటురాయిగా మనం మనసులో పెట్టుకొని క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ, నిబద్ధతను అలవర్చుకొని ఆయన మార్గంలో పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆయనకి ఆ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణం, పెద్దల ఆశీస్సులతో, పవిత్రమైన దృఢ సంకల్పంతో తెలంగాణ నేడు ప్రపంచానికి అభివృద్ధి నిశానా, సంక్షేమపు చిరునామా, పేదల సంతృప్తి, సంపదల ఎనలేని ఠికానా. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సందేశం.